Hello dear students, welcome back to Vidyarthi tutorials. So children, in our previous class we have seen exercise 5.2. So exercise 5.2 లో ఉన్న questions అన్ని కూడా మనం previous class లో solve చేసేసుకున్నాం కదా. So today we are going to start exercise 5.3. So are you all ready? Then let's begin our class now. సో ఎక్సైజ్ 5.3లో మనకి ప్రాబబిలిటీ గురించి ఇచ్చారు. సో ఈ ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఉంది. సో లెట్ us see that introduction first. సో ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ గురించి నేర్చుకునే దానికన్నా ముందు మనం ఫస్ట్ ఛాన్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో లెట్ us see. Sometimes it happens that during rainy season you carry a raincoat every day and it does not rain for many days. However, by chance, one day you forget to take the raincoat and it rains heavily on that day. సో ఇలా జరుగుతూ ఉంటుంది కదా మనకి రైనీ సీజన్లో. సో రైనీ సీజన్ కదా అని చెప్పి మనం ఎవ్రీడే రోజు కూడా రెయిన్ కోట్ మన బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటే మనకి ఆ డేస్ అన్నీ కూడా వర్షం పడలేదంట. సో ఇట్ డస్ నాట్ రెయిన్ ఫర్ మెనీ డేస్. హవెవర్ బై ఛాన్స్ ఒక్కరోజు మనం మర్చిపోతే ఆ రెయిన్ కోట్, ఆ రోజే మనకి రెయిన్ అనేది హెవీగా పడుతుంది. సో ఇలా జరుగుతుంది కదా. సో ఇది బై ఛాన్స్ జరుగుతుంది. సమ్ టైమ్స్ ఇట్ సో హ్యాపెన్ దాట్ ఎ స్టూడెంట్ ప్రిపేర్స్ 4 chapters out of 5 very well for a test, but major question is asked from the chapter that she left unprepared. సో ఇలా కూడా జరుగుతుంటుంది కదా. సో ఎగ్జామ్స్లో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక స్టూడెంట్ అంట 5 chaptersలో 4 chapters బాగా ప్రిపేర్ అయిందంట. కానీ మేజర్ క్వశ్చన్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ చాప్టర్ తను ఏదైతే చాప్టర్ లీవ్ చేసేసిందో ప్రిపేర్ అవ్వకుండా ఆ చాప్టర్ నుంచి మేజర్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందంట. సో ఇవి కూడా మనకి బై ఛాన్స్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ వన్ నోస్ దాట్ ఏ పర్టికులర్ ట్రైన్ రన్స్ ఇన్ టైమ్ బట్ ఏ డే యూ రీచ్ వెల్ ఇన్ టైమ్ ఇట్ ఈస్ లేట్. సో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. సో ఒక ట్రైన్ అంట రోజు ఒక పర్టికులర్ టైంలో కరెక్ట్గా టైంకి రన్ అవుతూ ఉందంట. కానీ ఎప్పుడైతే మనం ఇన్ టైం మనం రీచ్ అవుతామో స్టేషన్కి, ఆ రోజే ట్రైన్ లేట్ అవుతుంది. సో ఇది కూడా బై ఛాన్స్ జరుగుతూ ఉంటుంది. సో యూ ఫేస్ ఎ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ సచ్ యాజ్ దీస్ వేర్ యూ టేక్ ఛాన్స్ అండ్ ఇట్ డస్ నాట్ గో ద వే యూ వాంట్ ఇట్ టు. సో ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో మనం ఏదైతే అనుకుంటామో ఆ సిచ్యువేషన్లో అది జరగకుండా వేరే ఏదో బై ఛాన్స్ జరుగుతూ ఉంటుంది. సో కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్ చిల్డ్రన్? So these are the examples where the chances of a certain thing happening or not happening are not equal. సో ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగదో ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. ద ఛాన్సెస్ ఆఫ్ ట్రైన్ బీయింగ్ ఇన్ టైమ్ ఆర్ బీయింగ్ లేట్ ఆర్ నాట్ ది సేమ్. సో ఒక ట్రైన్ ఇన్ టైంలో ఎప్పుడు వస్తుందో లేట్గా ఎప్పుడు వస్తుందో మనం చెప్పగలమా? చెప్పలేం కదా. సో ఈ టూ సిచ్యువేషన్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండవు. దే ఆర్ నాట్ సేమ్. When you buy a ticket which is waitlisted, you do take a chance. సో మనం వెయిటింగ్ లిస్ట్లో టికెట్ అనేది బై చేస్తే మనం ఛాన్స్ తీసుకున్నట్టే కదా. ఎందుకు అంటే ఆ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా అనేది మనకు కూడా తెలీదు. యూ హోప్ దాట్ ఇట్ మైట్ బి కన్ఫర్మ్ బై ద టైమ్ యూ ట్రావెల్. సో మనం ట్రావెల్ చేసే టైంకి ఆ టికెట్ అనేది కన్ఫర్మ్ అవ్వాలని మనం కోరుకుంటాం. సో వీ హవెవర్ కన్సిడర్ హియర్ సర్టెన్ ఎక్స్పెరిమెంట్స్ whose results have an equal chance of occurring. సో ఇక్కడ మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి కనిపించడం లేదు. కానీ మనం ఈ లెసన్లో దట్ మీన్స్ ప్రాబబిలిటీలో మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ కన్సిడర్ చేస్తాము అంటే వేటికైతే ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరింగ్ ఉంటుందో ఆ ఎక్స్పెరిమెంట్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో ఇప్పటి వరకు కూడా మనం ఛాన్సెస్ గురించి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం రిజల్ట్ గురించి నేర్చుకుందాం. సో గెటింగ్ ఏ రిజల్ట్. You might have seen that before a cricket match starts, captains of 2 teams go out to toss a coin to decide which team will bat first. సో మనం క్రికెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ మనకి టాస్ అనేది వేస్తారు కదా 2 teams కెప్టెన్స్ వచ్చి. సో అక్కడ మనకి ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేయాలి అనేది టాస్ అనేది డిసైడ్ చేస్తుంది. సో వాట్ ఆర్ ది పాసిబుల్ రిజల్ట్స్ యూ గెట్ వెన్ ఎ కాయిన్ ఇస్ టాస్డ్? సో టాస్ చేసిన తర్వాత మనకి ఏమేమి రిజల్ట్స్ రావచ్చు? హెడ్ అయినా రావచ్చు, టెయిల్ అయినా రావచ్చు. అఫ్కోర్స్ హెడ్ ఆర్ టెయిల్. సో ఇమాజిన్ దట్ యు ఆర్ ది కెప్టెన్ ఆఫ్ వన్ టీమ్. సో మీరు ఒక టీమ్కి కెప్టెన్ అనుకోండి అండ్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ అదర్ టీమ్.
సో మీ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇంకొక టీమ్కి కెప్టెన్. సో యూ టాస్ ఏ కాయిన్ అండ్ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు మేక్ ది కాల్. సో మీరు కాయిన్ని టాస్ చేశారు. సో మీ ఫ్రెండ్ని కాల్ చేయమన్నారు, ఏదో ఒకటి చెప్పమన్నారు. సో కెన్ యూ కంట్రోల్ ది రిజల్ట్ ఆఫ్ ది టాస్? సో అక్కడ మనకి టాస్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ని మీరు కంట్రోల్ చేయగలరా? కెన్ యూ గెట్ ఎ హెడ్ ఇఫ్ యూ వాంట్ వన్ ఆర్ టెయిల్ ఇఫ్ యూ వాంట్ దట్? సో మనం డిసైడ్ చేయలేం కదా, అక్కడ హెడ్ పడుతుందో టెయిల్ పడుతుందో మనం డిసైడ్ చేయలేం. నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మన ఏదైతే రిజల్ట్ వస్తుందో అది మన చేతిలో లేదు. సో వీ కెనాట్ కంట్రోల్ ఇట్. సో సచ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఏమంటాం? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఇక్కడ హెడ్ ఆర్ టెయిల్ అది 2 అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు మనకి ఛాన్స్ అంటే ఏంటో తెలిసింది, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటో తెలిసింది, అండ్ ఆల్సో అవుట్కమ్స్ అంటే ఏంటో కూడా తెలిసింది. సో నౌ లెట్ us see లింకింగ్ ఛాన్సెస్ టు ప్రాబబిలిటీ. మరి ఈ ఛాన్సెస్ని ప్రాబబిలిటీకి ఏ విధంగా లింక్ చేస్తామో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో కన్సిడర్ ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ వన్స్. సో కాయిన్ని టాస్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, సో ఆ ఎక్స్పెరిమెంట్ని ఒక్కసారి కన్సిడర్ చేయండి. వాట్ ఆర్ ది అవుట్కమ్స్? సో కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ఏమేమి అవుట్కమ్స్ వస్తాయి? దేర్ ఆర్ ఓన్లీ 2 అవుట్కమ్స్. 2 అవుట్కమ్సే వస్తాయి కదా. ఏంటవి? హెడ్ ఆర్ టెయిల్. అయితే హెడ్ పడుతుంది లేదా టెయిల్ పడుతుంది. బోత్ ద అవుట్కమ్స్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. సో రెండిట్లో ఏదైనా పడచ్చు, రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ. సో లైక్లీహుడ్ ఆఫ్ గెటింగ్ ఎ హెడ్ ఈజ్ 1 అవుట్ ఆఫ్ 2 అవుట్కమ్స్. సో మనకి హెడ్ పడే ఛాన్సెస్ ఏమున్నాయి? సో హెడ్ పడే ఛాన్సెస్ ఒక ఛాన్స్ ఉంటే అవుట్ ఆఫ్ 2. సో 2 ఛాన్సెస్లో మనకి ఒకసారి హెడ్ పడే ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. సో 1 అవుట్ ఆఫ్ 2. సో హెడ్ ఎన్నిసార్లు పడచ్చు? 1 అవుట్ ఆఫ్ 2. In other words, we say that the probability of getting a head is equal to 1/2. So 1 ఛాన్స్ రావచ్చు, హెడ్ పడే ఛాన్స్ ఒక ఛాన్స్ ఉంది, అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. సో 1/2. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్? మరి టెయిల్కి ఎలా వస్తుంది? సో టెయిల్కి కూడా సేమ్. సో టెయిల్ ఒకసారి పడచ్చు, అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టెయిల్ ఈస్ 1/2. ఓకే, సో ఈ విధంగా మనం ప్రాబబిలిటీని చేస్తాం. Now take the example of throwing a die marked with 1, 2, 3, 4, 5, 6 on its faces. సో ఇప్పుడు మనం ఒక డైస్ని కన్సిడర్ చేద్దాం. సో డైస్ అంటే ఏంటి? మనం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడతాం కదా. సో 1. సో ఈ విధంగా క్యూబ్ లాగా మనకి డైస్ అనేది ఉంటుంది. సో 6 ఫేసెస్ ఉంటాయి కదా. 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 ఫేసెస్లో ఇఫ్ యూ త్రో ఇట్ వన్స్ వాట్ ఆర్ ది అవుట్కమ్స్? సో మనకి ఏవైనా రావచ్చు. సో అవుట్కమ్స్ ఎలా వస్తాయి? మనకి డైస్ అనేది త్రో చేస్తే మనకి 1 అయినా పడచ్చు, 2 అయినా పడచ్చు, 3 అయినా పడచ్చు, 4 అయినా పడచ్చు, 5 అయినా పడచ్చు, 6 అయినా పడచ్చు. అంటే మనకి ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6 అవుట్కమ్స్ వస్తాయి కదా. సో అవుట్కమ్స్ ఏమవుతాయి అప్పుడు? ద అవుట్కమ్స్ ఆర్ 1, 2, 3, 4, 5, 6. సో thus there are 6 ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. సో 6లో ఏవైనా మనకి ఆన్సర్ అనేది రావచ్చు, అంటే ఏదైనా సరే మనకి పడచ్చు డైస్ అనేది త్రో చేసినప్పుడు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అవుట్కమ్ 2? సో 2 వచ్చే అవుట్కమ్ ఎన్నిసార్లు వస్తుంది? సో 2 ఎప్పుడు వస్తుంది? ప్రాబబిలిటీ అడుగుతున్నారు కాబట్టి 2 ఎప్పుడు వస్తుంది? 1 టైమే వస్తుంది కదా. సో 1 అవుట్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. సో 1/6. సో 2 పడడానికి ఛాన్సెస్ ఏంటి? ప్రాబబిలిటీ ఏంటి? 1/6. సో 1 అనేది ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ గివింగ్ 2. సో 2 పడేది ఓన్లీ 1 టైం పడుతుంది. సో నెంబర్ ఆఫ్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 కదా. సో 1/6. అండర్స్టూడ్ చిల్డ్రన్? నౌ టెల్ మీ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ది నంబర్ 5? What is the probability of getting the number 7? What is the probability of getting a number 1 through 6? So ఇదే డైస్లోని ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 5. సో 5 ఎప్పుడు వస్తుంది? 5 ఒక్క ఛాన్స్లోనే వస్తుంది కదా. సో 1 ఛాన్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఛాన్సెస్ ఎన్ని? 6. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 5 ఇస్ 1/6. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 7? సో 7 అనేది ఎక్కడైనా వస్తుందా? మనకి రాదు. సో 0. సో 0 ఛాన్సెస్ అవుట్ ఆఫ్ 6 ఛాన్సెస్. సో ఆన్సర్ ఇస్ 0. సో 7 అనేది మనకి రాదు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ 1? 1 ఎప్పుడు వస్తుంది మనకి? ఓన్లీ 1 టైం. సో 1/6. అండర్స్టూడ్ చిల్డ్రన్? సో ప్రాబబిలిటీ అడిగితే మనం ఏం రాయాలి? సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఆ అవుట్కమ్ ఎన్నిసార్లు వస్తుంది అనేది మనం న్యూమరేటర్లో వేయాలి.
అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అనేవి మనం డినామినేటర్లో వేస్తే మనం ప్రాబబిలిటీ అనేది రాసేయచ్చు. సో నెక్స్ట్ వీ హ్యావ్ అవుట్కమ్స్ యాజ్ ఈవెంట్స్. సో ఈ అవుట్కమ్స్ని ఈవెంట్స్ కింద ఎప్పుడు కన్సిడర్ చేస్తాం? సో ఈచ్ అవుట్కమ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ అవుట్కమ్స్ మేక్ అన్ ఈవెంట్. సో ప్రతి ఒక్క అవుట్కమ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ అవుట్కమ్స్ వీటన్నిటిని కూడా మనం ఈవెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఎ కాయిన్, గెట్టింగ్ ఎ హెడ్ ఈజ్ అన్ ఈవెంట్ అండ్ గెట్టింగ్ ఎ టెయిల్ ఈజ్ ఆల్సో అన్ ఈవెంట్. సో టాస్ని మనం కాయిన్ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడం కూడా ఒక ఈవెంటే, టెయిల్ రావడం కూడా ఒక ఈవెంటే. ఇన్ కేస్ ఆఫ్ థ్రోయింగ్ ఏ డై, మరి డైని త్రో చేసినప్పుడు గెట్టింగ్ ఈచ్ ఆఫ్ ది అవుట్కమ్స్ 1, 2, 3, 4, 5 or 6 ఈజ్ అన్ ఈవెంట్. సో వీటిలో ఏ అవుట్కమ్ వచ్చినా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఈవెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఈజ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ అన్ ఈవెంట్. సో డైస్ త్రో చేసినప్పుడు మనకి ఈవెన్ నెంబర్ రావడం ఒక ఈవెంట్ అవుతుందా అవ్వదా? సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఏమున్నాయి? 2, 4, 6. 2 ఈవెన్ నెంబర్, 4 ఈవెన్ నెంబర్, 6 ఈవెన్ నెంబర్. సో ఈ 3 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ అవుట్కమ్ కింద రావడాన్ని మనం ఈవెంట్ కింద చెప్పచ్చా? సిన్స్ అన్ ఈవెన్ నెంబర్ కుడ్ బి 2, 4 or 6, గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్సో అన్ ఈవెంట్. సో ఇది కూడా ఒక ఈవెంటే. సో వాట్ విల్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్? సో మరి ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సో ప్రాబబిలిటీ మనం ఎలా రాస్తాం? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మనం ఏమేమి రావచ్చు? 2 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. ఎందుకంటే ఈ 3 నెంబర్స్ కూడా ఈవెన్ నెంబర్స్. సో 3 ఛాన్సెస్ ఉన్నాయి. సో టోటల్ 3 ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 అవుట్కమ్స్ ఉన్నాయి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6 కదా. సో 3/6. సో 3/6 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ వైల్ థ్రోయింగ్ ఏ డై ఈస్ 3/6. సో నౌ వీ హ్యావ్ నోన్ వాట్ ఈస్ ఎ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ అంటే ఏంటి, ప్రాబబిలిటీని ఏ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి, అవుట్కమ్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చేసుకుందాం కదా. నౌ లెట్ us go into our exercise, that is exercise 5.3. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇన్ దిస్ ఎక్సర్సైజ్ వీఆర్ హ్యావింగ్ టోటల్ 6 questions. సో ఈ 6 questions కూడా 1 by 1 మనం సాల్వ్ చేసేద్దాం. ఎక్సర్సైజ్ 5.3 question number 1. List the outcomes you can see in these experiments. సో ఇక్కడ మనకి 2 experiments ఇచ్చారు. సో ఈ 2 experiments లో అవుట్కమ్స్ అనేవి మనం రాయాలి. సో ఫస్ట్ వన్, ఏ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? స్పిన్నింగ్ ఏ వీల్. సో ఇక్కడ ఒక వీల్ ఉంది చూసారా. సో ఈ వీల్ని స్పిన్ చేసినప్పుడు మనకి ఏమేమి అవుట్కమ్స్ వస్తాయి? సో ఫస్ట్ మనం వీల్ని స్పిన్ చేసాం. సో వీల్ని స్పిన్ చేసినప్పుడు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో ఈ యారో మార్క్ ఏదో ఒక ఆల్ఫాబెట్ పైన ఆగుతుంది కదా. సో లెటస్ సపోజ్ బి అనే ఆల్ఫాబెట్ మీద ఆగింది. సో ఫస్ట్ అవుట్కమ్ ఏమొచ్చింది మనకి? బి. మళ్ళీ స్పిన్ చేసాము. మళ్ళీ స్పిన్ చేసినప్పుడు మనకి ఏదో ఒక ఆల్ఫాబెట్ మీద ఆగిద్ది కదా. సో ఈ విధంగా మనకి ఎన్ని అవుట్కమ్స్ రావచ్చు? ఏ మీదైనా ఆగచ్చు, బి మీదైనా ఆగచ్చు, సి మీదైనా ఆగచ్చు, డి మీదైనా ఆగచ్చు. సో ఇవన్నీ కూడా అవుట్కమ్స్ అవుతాయి. సో అవుట్కమ్స్ ఏమొచ్చినాయి మనకి? ఏ, బి, సి అండ్ డి. సో ఒక వీల్ని స్పిన్ చేసినప్పుడు, ఈ వీల్ని స్పిన్ చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా అవుట్కమ్స్ అవుతాయి. సో నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. టాసింగ్ 2 coins టుగెదర్. సో 2 coinsని తీసుకున్నారంట. 2 coinsని కూడా ఒకటేసారి టాస్ చేశారు. సో టాస్ చేసినప్పుడు లెట్ us సపోజ్ ద కాయిన్స్ వర్ దీస్ 2 coins. ఇది కాయిన్ నెంబర్ 1, ఇది కాయిన్ నెంబర్ 2. సో 2 coins కూడా మనం టాస్ చేస్తే అప్పుడు మనకి ఎలా రావచ్చు? రెండిట్లో కూడా మనకి హెడ్స్ రావచ్చా? సో రెండిట్లోని హెడ్స్ రావచ్చు. హెడ్ హెడ్ రావచ్చు, లేదా ఒక దానిలో హెడ్, ఒక దానిలో టెయిల్ రావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ కాయిన్లో టెయిల్ రావచ్చు, సెకండ్ కాయిన్లో హెడ్ రావచ్చు, లేదా రెండిట్లో కూడా టెయిల్స్ రావచ్చు. ఇవి కాకుండా మనకి ఇంకేమైనా అవుట్కమ్స్ వస్తాయా? ఇంకేమీ రావు. సో అవుట్కమ్స్ ఏమవుతాయి? హెడ్ హెడ్, హెడ్ టెయిల్, టెయిల్ హెడ్ అండ్ టెయిల్ టెయిల్. సో దీస్ ఆర్ ది అవుట్కమ్స్ వైల్ టాసింగ్ 2 coins టుగెదర్. సో చిల్డ్రన్, సమ్ ఆఫ్ యూ మే హ్యావ్ ఎ డౌట్ వాట్ ఈస్ హెడ్ అండ్ వాట్ ఈస్ టెయిల్. సో కొంతమందికి హెడ్ అంటే ఏంటి, టెయిల్ అంటే ఏంటో కూడా డౌట్ ఉంటుంది. సో లెట్ మీ క్లారిఫై. సో ఇక్కడ 2 coinsని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఈ 2 coinsలో మనకి ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ అస్ హెడ్. సో హెడ్ అనేది మనకి నేషనల్ ఎంబ్లెమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ ఎంబ్లెమ్ కనిపించే పార్ట్ని మనం హెడ్ అంటాం.
సో దాని వెనుక ఉన్న పార్ట్ ఉంది చూసారా. సో ఎన్ని రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్ కదా. సో 5 అని ఇక్కడ ప్రింట్ చేసి ఉంది. సో దీన్ని మనం టెయిల్ అంటాం. సో తెలుగులో మనం హెడ్ అంటే బొమ్మ అండ్ టెయిల్ అంటే బొరుసు అంటాం. ఓకే, అండర్స్టూడ్. సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. నౌ లెట్ us going to the next question, that is question number 2. So second question, when a die is thrown, list the outcomes of an event of getting. First question, a prime number, not a prime number, a number greater than 5, a number not greater than 5. సో ఇక్కడ ఒక డై అనేది త్రో చేశారంట. సో డై త్రో చేసినప్పుడు మనకి కొన్ని అవుట్కమ్స్ వస్తాయి కదా. సో ఏమేమి అవుట్కమ్స్ వస్తాయి? 1 అయినా రావచ్చు, 2 అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు, 4 అయినా రావచ్చు, 5 అయినా రావచ్చు, 6 అయినా రావచ్చు. సో దీస్ ఆర్ ది అవుట్కమ్స్ వెన్ వి త్రో ఏ డై. సో డైని త్రో చేసినప్పుడు మనకి వీటిలో ఏదైనా అవుట్కమ్ అనేది రావచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఏమిచ్చారు? ఏ ప్రైమ్ నెంబర్. సో ఒక ప్రైమ్ నెంబర్ రావడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి? సో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి డై త్రో చేసినప్పుడు మనకి ఏమేమి ప్రైమ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి డై దగ్గర? సో 1 ఈజ్ నాట్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో 1 అనేది ప్రైము కాదు, కాంపోజిట్ కూడా కాదు. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 2 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? సో డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో దానిలోని మళ్ళీ ఇట్ సెల్ఫ్ 1 తోటి దాంతోటి మాత్రమే డివిజిబుల్ అయ్యే నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. సో 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ ఆల్సో 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 2, 3, 5. సో ఈ 3 కూడా ప్రైమ్ నెంబర్స్. సో ఈ 3 అవుట్కమ్స్ అనేవి రావచ్చు ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు. నెక్స్ట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నారు. సో మరి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ కాని అవుట్కమ్స్ ఏమున్నాయి? సో బి క్వశ్చన్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాకుండా ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవుట్కమ్స్ అవుతాయి. సో 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండ్ 6 ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1, 4, 6. సో ఆన్సర్ ఈజ్ 1, 4, 6. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ చూడండి, ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 5. సో 5 కన్నా ఎక్కువ గ్రేటర్ దెన్ 5 ఉండే అవుట్కమ్స్ రాయాలి మనం. సో గ్రేటర్ దెన్ 5 మనకి ఏముంది? 6 ఒకటే ఉంది కదా. సో ఓన్లీ 6. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ నెంబర్ దట్ ఈస్ నాట్ గ్రేటర్ దాన్ 5. సో బి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5. సో 5 కన్నా గ్రేటర్ కాని నెంబర్. సో కాని నెంబర్స్ అంటున్నారు కాబట్టి 5 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో 5 బిలో అన్ని నెంబర్స్ వస్తాయి, 1, 2, 3, 4, 5. సో అవుట్కమ్స్ ఏమొస్తున్నాయి మనకి అక్కడ? 1, 2, 3, 4, 5. సో అండర్స్టూడ్ చిల్డ్రన్. సో క్వశ్చన్ ఇస్తే మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ నెంబర్ 3, ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది పాయింటర్ స్టాపింగ్ ఆన్ D ఇన్ క్వశ్చన్ నెంబర్ 1A. సో ఫస్ట్ క్వశ్చన్లో మనం ఒక వీల్ని అబ్జర్వ్ చేసాం కదా. సో ఈ వీల్ యొక్క ఇమేజ్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఈ వీల్ మనం స్పిన్ చేసేటప్పుడు మనకి కొన్ని అవుట్కమ్స్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ పాయింటర్ స్టాపింగ్ ఆన్ D. సో ఈ పాయింటర్ D మీద ఆగే ఛాన్సెస్ అంటే ఈ ప్రాబబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా మనకు తెలుసు. ప్రాబబిలిటీ మనం ఎలా రాస్తాం? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇక్కడ ఫేవరబుల్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇక్కడ D మీద ఆగే ఛాన్సెస్ ఎన్ని? 1 ఛాన్స్. సో ఒక్కసారే కదా మనకి D మీద ఆగుతుంది. సో 1 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వర్ 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది పాయింటర్ స్టాపింగ్ ఆన్ D ఈజ్ 1/5. సో 1/5 అనేది ప్రాబబిలిటీ అవుతుంది. సో నెక్స్ట్ బి క్వశ్చన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ యాస్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. సో ప్లేయింగ్ కార్డ్స్ ఆడే వాళ్ళకి క్వశ్చన్ బాగా అర్థమవుతుంది. సో మనకి ప్లేయింగ్ కార్డ్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ అనేవి ఉంటాయి. సో 1 డెక్లో 52 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 52 కార్డ్స్లోని మనకి 2 కలర్ కార్డ్స్ అనేవి ఉంటాయి. సో 1 ఈజ్ రెడ్ అండ్ 1 ఈజ్ బ్లాక్. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అన్ యాస్. సో యాస్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి కార్డ్స్లో మనకి ఏ అనే లెటర్తో ఉంటుంది కదా, చూసారా? దాన్ని మనం యాస్ అంటాం. సో యాస్ కాకుండా మనకి ఇంకా ఏముంటుంది? జాక్ ఉంటుంది, క్వీన్ ఉంటుంది,
కింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ యాస్ మాత్రమే రావాలంట. సో యాస్లు ఎన్ని ఉంటాయి మనకి కార్డ్స్లో? 4 యాస్లు ఉంటాయి కదా. సో ఆ 4 యాస్లు ఏంటి? సో మనకి 4 సింబల్స్ అనేవి కార్డ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో 1 ఈజ్ హార్ట్, 1 ఈజ్ డైమండ్, 1 ఈజ్ లీఫ్ అండ్ అదర్ ఈజ్ స్పేడ్. సో హార్ట్, డైమండ్, లీఫ్, స్పేడ్. సో ఈ 4 సింబల్స్ అనేవి మనం కార్డ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ 4 సింబల్స్లో కూడా మనకి యాస్ అనేది ఉంటుంది కదా. సో ఎన్ని యాస్లు ఉన్నాయి మనకి? 4 యాస్లు. సో 4 యాసెస్ అంటే 4 ఛాన్సెస్ ఉన్నాయి. యాస్ రావడానికి మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? సో టోటల్ కార్డ్స్ ఎన్ని? 52. 4 అవుట్ ఆఫ్ 52. సో 52 కార్డ్స్లో 4 కార్డ్స్ యాస్ ఉంటుంది. సో 4 ఛాన్సెస్ మనకు ఉన్నాయి యాస్ రావడానికి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ యాస్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఇస్ 4/52. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 4 13s are 52. సో ఆన్సర్ ఈస్ 1/13. సో ప్రాబిలిటీ ఈస్ 1/13. సో చూసారా ఇక్కడ 1/13 వచ్చింది. సో 4/52ని క్యాన్సిల్ అవుట్ చేస్తే 1/13 is the answer. Understood children? So next C question. Probability of getting a red apple. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు చూసారా. సో ఇక్కడ మనకి యాపిల్స్ అనేవి ఉన్నాయి, గ్రీన్, రెడ్. సో వీటిలో రెడ్ యాపిల్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సో మనకి ప్రాబబిలిటీ ఫార్ములా తెలుసు కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో రెడ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. సో రెడ్ రావడానికి 4 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో 4 అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 1 2 3 4 5 6 7. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ was 7. సో ఆన్సర్ ఈస్ 4/7. సో ప్రాబబిలిటీ ఈస్ 4/7. సో probability of getting a red apple is 4/7. Understood children? Now let us move on to the next question, that is question number 4. Question number 4. Numbers 1 to 10 are written on 10 separate slips. One number on one slip. Kept it in a box and mixed well. One slip is chosen from the box without looking into it. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే నెంబర్స్ 1 to 10. సో 1 నుంచి 10 వరకు నెంబర్స్ని సెపరేట్ స్లిప్స్ 10 సెపరేట్ స్లిప్స్ మీద రాశారంట. సో ఇక్కడ నేను బ్లూ కలర్ బాక్సెస్ ఉన్నాయి చూసారా. సో వీటిని స్లిప్స్ కింద కన్సిడర్ చేయండి. సో 1 నెంబర్ ఆన్ 1 స్లిప్. సో ఒక స్లిప్ మీద ఒక నెంబర్ని రాశారు. సో ఇక్కడ నేను 1 నుంచి 10 వరకు కూడా స్లిప్స్ని తయారు చేసుకున్నాను. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ స్లిప్స్ అన్నిటిని కూడా కెప్ట్ ఇట్ ఇన్ ఏ బాక్స్ అండ్ మిక్స్డ్ వెల్. సో ఒక బాక్స్లో వేసి బాగా మిక్స్ చేసేసారంట. సో 1 స్లిప్ ఈజ్ చూజన్ ఫ్రమ్ ది బాక్స్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో మిక్స్ చేసిన తర్వాత ఏం చేశారు? సో చూడకుండా ఒక స్లిప్ అనేది బాక్స్ నుంచి చూస్ చేసి పికప్ చేశారు. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ 6? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సో 6 రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సో 6 రావడానికి ప్రాబబిలిటీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 6 రావడానికి మనకి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? సో 6 అనేది 1 టైం వస్తుంది. సో 1 ఛాన్స్ అనేది 6 రావడానికి ఉంది. సో 1. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1 అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 10 కదా. 1 2 3 4 5 6 7 8 9 10. సో 1 అవుట్ ఆఫ్ 10. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ నెంబర్ 6 ఇస్ 1/10. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 6. సో 6 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్. సో ఈ నెంబర్స్లో మనకి ఏదైనా నెంబర్ రావచ్చు. సో ఆ ప్రాబబిలిటీ అనేది అడిగారు. సో 6 బిలో మనకి ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 5 4 3 2 1. సో 5 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 5 నెంబర్స్లో మనకి ఏ నెంబర్ అయినా రావచ్చు. సో 5 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో 5 ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 10 కదా. సో బై 10. సో 5/10. సో ఈ 5/10ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 1/2 ఈజ్ ది ఆన్సర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 6 ఇస్ 1/2. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 6. సో గ్రేటర్ దాన్ 6. సో 6 కన్నా ఎక్కువ ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 7 8 9 10. సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4.
సో 4 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 4. సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 10. సో 4/10 ఈస్ ది ఆన్సర్. సో దీన్ని మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 2s are 4, 2 5s are 10. సో 2/5 ఈస్ ది ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 6 ఇస్ 2/5. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెక్స్ట్ 4th వన్ కూడా చూసేయండి. గెట్టింగ్ ఏ 1 digit నెంబర్. సో గెట్టింగ్ ఏ 1 digit నెంబర్. సో ఇక్కడ మనకి 1 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, సో 10 కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా 1 digit నెంబర్సే. సో 1 2 3 4 5 6 7 8 9. సో ఎక్సెప్ట్ 10 రిమైనింగ్ ఆల్ ఆర్ 1 digit నెంబర్స్. సో 1 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 9. సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వర్ 10. So 9/10 is the probability. So 9/10 is the probability of getting a 1 digit number. Understood children? So ikkadi formula anedi very important. So probability యొక్క formula enti favorable outcomes by total number of outcomes. Now let us see the next question, that is question number 5. Question number 5. If you have a spinning wheel with 3 green sectors, 1 blue sector and 1 red sector, what is the probability of getting a green sector? What is the probability of getting a non-blue sector? సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఒక స్పిన్నింగ్ వీల్ ఉందంట. సో ఈ స్పిన్నింగ్ వీల్లో 3 గ్రీన్ సెక్టార్స్ ఉన్నాయంట, అంటే 3 కలర్స్ ఏమో గ్రీన్ ఉన్నాయంట. సో గ్రీన్, నెక్స్ట్ 1 బ్లూ సెక్టార్, సో 1 బ్లూ సెక్టార్ ఉందంట, అండ్ 1 రెడ్ సెక్టార్, సో 1 ఏమో రెడ్ కలర్ ఉందంట. సో ఇప్పుడు ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ సెక్టార్? సో గ్రీన్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నారు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాన్ బ్లూ సెక్టార్? సో బ్లూ కాకుండా రిమైనింగ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని చెప్పి 2 క్వశ్చన్స్ అనేవి ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో లెట్ us see. సో ఫస్ట్ వన్ ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ సెక్టార్. సో గ్రీన్ సెక్టార్, గ్రీన్ కలర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సో వీల్ని స్పిన్ చేసినప్పుడు గ్రీన్ కలర్ మీద యారో ఎప్పుడైతే ఆగుతుందో ఆ ప్రాబబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 3 సెక్టార్స్ అనేవి గ్రీన్కి ఇచ్చారు కదా, 1 2 3. సో ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 1 2 3 4 5. సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వర్ 5. సో మనకి ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా తెలుసు కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 3. సో 3 ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 3 గ్రీన్ ఉన్నాయి కదా, 3 గ్రీన్ సెక్టర్స్. సో 3 అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వర్ 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గ్రీన్ సెక్టార్ ఇస్ 3/5. సో 3/5 is the answer. Next, probability of getting a non-blue sector. సో నాన్ బ్లూ సెక్టర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? సో బ్లూ కలర్ కాకుండా రిమైనింగ్ కలర్స్ అన్నీ కూడా రావచ్చు. సో బ్లూ కాకుండా రిమైనింగ్ కలర్స్ ఏమున్నాయి మనకి, గ్రీన్ రెడ్. సో గ్రీన్ ఏమో 3 సెక్టార్స్ ఉన్నాయి, రెడ్ ఏమో 1 సెక్టార్ ఉంది. సో 1 2 3 4. సో టోటల్ 4 ఛాన్సెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని, 5 కదా. సో టోటల్ 5. So 4/5 is the answer. So probability of getting a non-blue sector is 4/5. Understood children? Now let us move on to the last question, that is question number 6. So 6th question. Find the probabilities of the events given in question number 2. So second question ఏమి ఇచ్చారు మనకి, when a die is thrown, list the outcomes of an event of getting అని చెప్పి a prime number, not a prime number, a number greater than 5, ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5 అని చెప్పి ఇచ్చారు. సో అప్పుడు మనం అవుట్కమ్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం సో సెకండ్ క్వశ్చన్లో. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఈ సెకండ్ క్వశ్చన్కి సంబంధించిన ఈవెంట్స్ అన్నిటికీ కూడా ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో ఫస్ట్ లెటర్స్ రీకాల్ దిస్ క్వశ్చన్ వన్స్ అగైన్. సో ఈ క్యూబ్లో మనకి ఏమేమి అవుట్కమ్స్ రావచ్చు, సో ఒక డైస్ని త్రో చేసినప్పుడు మనకి 6 అవుట్కమ్స్ అనేవి రావచ్చు. 1 2 3 4 5 6. సో వీటిలో ఏదైనా సరే మనకి రావచ్చు. సో ప్రైమ్ నెంబర్ రావడానికి మనకి ఏమేమి అవుట్కమ్స్ ఉన్నాయి, సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ద నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, 2 3 5. సో ప్రైమ్ నెంబర్ వచ్చే అవుట్కమ్స్ ఏంటి, 3 అవుట్కమ్స్ అనేవి రావచ్చు. సో ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ఏంటి, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ? 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా. సో 3 సో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6 కదా. సో 3/6 క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇట్ ఈస్ 1/2. సో ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి? 1/2. సో నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కానిది. సో ప్రైమ్ నెంబర్ కాని అవుట్కమ్స్ ఏమున్నాయి ఇక్కడ? సో ఏవైతే ప్రైమ్ నెంబర్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో 1, 4, 6 ఇవి ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్. సో 3 నెంబర్స్ ఉన్నాయి కదా. సో 3 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో 3 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6. సో 3/6 సో క్యాన్సిల్ అవుట్ చేస్తే ఇట్ ఈస్ 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈస్ 1/2. సో సెకండ్ వన్లో ఏ క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 5. సో 5 కన్నా గ్రేటర్ మనకి ఏమేమి నెంబర్స్ కనిపిస్తున్నాయి? ఓన్లీ 6 కదా. సో 6 ఒకటే వచ్చింది. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఓన్లీ 1. సో 1 అవుట్ ఆఫ్ 6 టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6 కదా. సో 1/6 సో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 1/6 is the answer. So the probability of getting a number greater than 5 is 1/6. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి. ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దెన్ 5. సో 5 కన్నా గ్రేటర్ కాని నెంబర్స్ అంటే 5 బిలో అన్ని నెంబర్స్ కూడా వచ్చేస్తాయి ఇంక్లూడింగ్ 5. సో 1, 2, 3, 4, 5. సో ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి మనకి? 5 అవుట్కమ్స్ ఉన్నాయి. సో 5 out of total number of outcomes was 6. So 5/6 is the answer. So the probability of getting a number not greater than 5 is 5/6. Understood children? So children, this is the end of exercise 5.3. సో 5.3 మాత్రమే కాదు. సో ఇక్కడతో మనం చాప్టర్ 5 డేటా హ్యాండ్లింగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాం. సో ఈ ఎక్సైజ్ 5.3లో మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాబబిలిటీ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ మనకి తెలిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో దీనికి కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్ చిల్డ్రన్. సో ఎక్సైజ్ అంతా మీకు బాగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో బాగా అర్థమైతే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 6తో కలుద్దాం. Until then, thank you children. Keep smiling. Bye bye. Have a nice day.